సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. నేను మీ ఆకుల తిరుమలరావు. కులద్వేషాలు మరోసారి ముఖ్య పాత్ర పోషించనున్నాయా? కుల విద్వేషాలు రెచ్చగొట్టి తమ ఆధిపత్యం నిలబెట్టుకోవటం కోసం ఇతర కులాల వారిని ఏదో రకంగా సమూలంగా మట్టు పెట్టాలనే ఆలోచనతో ఓ అగ్రకులం ఉన్నదా? ఎందుకు ఇలాంటి పరిస్థితికి మరోసారి అవకాశం ఇస్తున్నారు? తమ ఆధిపత్యమే కొనసాగాలనే వారి బలీయమైన కోరికగా ఉందా? ఇతర కులాల వారు ఏం మాట్లాడినా తమ కులం వారితో కలిపి వారిని శిక్షించాలి అనే అనాగరిక సంస్కృతికి సదరు కులం ఆజ్యం పోస్తుందా? పూర్వాశ్రమంలో ఎన్నో హత్యలకు ఎంతోమంది నాయకులను పట్టుపెట్టుకున్న ఇలాంటి ఆలోచనలు, లేకపోతే ఒక ప్లానింగు, గూడు పుటానీలు మరోసారి తలెత్తనున్నాయా? ఆంధ్ర రాష్ట్రంలో ఈ కుల ప్రాధాన్యత కలిగిన వ్యక్తులు మరోసారి హత్యాకాండకు పూనుకొనున్నారా? ఏం జరుగుతుంది? ఈ విషయాలపై మనతో చర్చించడానికి కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు స్టూడియోకి వచ్చి ఉన్నారు. నమస్తే సార్, స్వాగతం. చెప్పండి సార్, ఒక 2 రోజుల ముందు ఒక వీడియో ద్వారా ఒక కులం, అంటే ఇక్కడ ప్రస్తావించినా పర్వాలేదు, కమ్మ కులం వన సమారాధన సందర్భంగా తమ కులపు వాళ్ళు అయిన 2 ఎమ్మెల్యేలు, లేకపోతే ఒకరు మంత్రి, అందులో ఒక ఎమ్మెల్యే ఒకరు మంత్రి, వారితో కలిపి కాపు కుల ప్రతినిధిగా, కాపు కుల ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడు అంబటి రాంబాబు గారి పేరు పెట్టి వీళ్ళని భౌతికంగా నిర్మూలించాలి అని ఖరాఖండిగా చెబుతూ, దానికి ఎవరన్నా ముందొస్తే నా వంతు సహాయంగా 50 లక్షలు ఇస్తానంటూ ఓ వ్యక్తి, అంటే మల్లాది వాసు అనే వ్యక్తి బహిరంగ మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. ఏమంటారండి దీని గురించి? మీరు ఏమంటారు? ముందుగా ఈ కామెంట్స్ మీద ఆంధ్ర రాష్ట్రం అసెంబ్లీలో జరిగిన సంఘటనని చిరవలు పలవలు చేసి తెలంగాణ ప్రాంతానికి తీసుకెళ్ళి మధిర ప్రాంతంలో జరిగిన వన సమారాధన కార్యక్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు రావటం, ఈ వ్యాఖ్యలు వచ్చేదానికి ముందు అక్కడ జరుగుతున్న పరిణామాల మీద, అంటే మొదటి నుంచి ఏంటంటే టీడీపీ పార్టీ కమ్మ సామాజిక వర్గం వాళ్ళ ఆస్తిని వాళ్ళు రక్షించుకోవడంలో ఎప్పుడు ఏదో ఒక కుట్ర రాజకీయం, కుతంత్రాలకి ఎప్పుడు తెరదీస్తూనే ఉంటారు. ఆనాడు వంగపీటి మోహన్ రావు హత్య కేసులో కానీ ముసుగు వేసుకుని తెల్లారుజామున దొంగచాటుకు వచ్చి ఆయన చంపడం, అలాగే ఇలాంటి సంఘటనలు చూస్తే అధికారం లేకపోతే ఈ సామాజిక వర్గం వచ్చేసిన ఆంబోతులా తయారవుతారు. ఎందుకంటే ఇక్కడ మేము చూసుకుంటే మనిషికి తలదీస్తే 50 లక్షలు, అది వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ గురించి మాట్లాడుకుంటే బాగుండేది. మా సామాజిక వర్గ నాయకుడు గురించి మాట్లాడటం అంత భావ్యం కాదు. మీరు డబ్బులు పోగేసుకొని ఇలాంటి ప్రయత్నాలు చేయాలి. మా సామాజిక పరిస్థితి ఏంటో మీ అందరికీ తెలుసు. మాకు అధికారం కంటే ముందు ముఖ్యం మా పౌరుషం, ప్రతిజ్ఞలు మాకు ముఖ్యంగా ఆలోచిస్తాం. ఓకే, అందుకని దయచేసి మీకు
మీకు అధికారం వస్తుందో రాదో, మీరు ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తుంటే మీకు అధికారం వస్తుందా? దానికోసం మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తే అది అంత భావ్యం కాదని చెప్పి మరొకసారి చెప్తున్నాను. అంటే ఇక్కడ అధికారం కన్నా ముఖ్యంగా తమ వారిని కించపరిచారు అన్న దాని మీదనే వాళ్ళు మాట్లాడుతూ అతను అంటే అది 50 లక్షలు తన వంతుగా ఇస్తానంటున్నారు. అంటే ఇంకా ఇవ్వడానికి కానీ ఇట్లాంటి పనులు చేయడానికి కానీ ఒక ప్రత్యేకించి ఫండ్ అరేంజ్ చేస్తున్నట్టే కదండి వాళ్ళు. అంటే ఫస్ట్ నుంచి ఇది లోతుగా చూస్తే దీని రాజకీయం విజయవాడ రంగా గారి బ్రదర్ వంగవీటి రాధ అంతకుముందు అండి. అంటే ఇది సెన్సేషనల్ మటర్ కాబట్టి అక్కడి నుంచి మనం లెక్కేసుకుందాం. అంటే అసలు చిన్న చితగా గొడవలు ఫస్ట్ నుంచి కూడా గొడవలు ఉన్నాయండి. ఫస్ట్ నుంచి తమ సామాజిక వర్గానికి ఎవరు అడ్డొచ్చినా సరే ఇలా గ్రూప్ ఫైనాన్స్ లాగా ఓకే అందరూ తల ఒక ఇది. అంటే విజయవాడలో ఒక నానుడు ఒకటి ఉంది, వంగవీటి రాధా గారి మటర్ కోసం పోగేసిన డబ్బులు నమ్మకమైన స్నేహితుడి ద్వారా ఆయన్ని అడ్డు తొలగించుకుంటే ఆ డబ్బులు మిగిలిపోతే దాంట్లోంచి సిద్ధార్థ కళాశాల పుట్టిందని, సిద్ధార్థ అకాడమీ పుట్టిందని ఒక నానుడి ఉంది. దాంట్లో ఎంత మటుకు నిజం అనేది మాకు పూర్తిగా అయితే తెలియదు. దాని తర్వాత చెప్పండి. రాధా గారి హత్యానంతరం కూడా ఈ రెండు కులాలు కలిసే ఉన్నాయండి అనేక సందర్భాలు. ఎక్కడ ఏ రకమైన తేడా కనపడలేదు. ఎందుకు ఒక్కసారిగా అది తేడా? మీకు ఫస్ట్ నుంచి మీరు ఒకటి చూడండి, రాధా గారి మంటప్పుడు ఆయనతో ఫాలో అయిన వాళ్ళంతా కమ్మ సామాజిక వర్గం వాళ్ళే. ఓకే. కానీ దీన్ని ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ముసుగులో ఉన్న కొంతమంది వ్యక్తులు ఆ సామాజిక వర్గం వ్యక్తులు చేశారు. వాళ్ళు చేసి దానికి కుల ముద్ర, పార్టీ ముద్ర వేశారు. అట్లాగే మీరు ఎక్కడైనా చూడండి, మీరు ఫస్ట్ నుంచి ఇప్పుడు మొన్న రంగా గారి మటర్ ఉంది. రంగా గారి మటర్ ఏమైంది? చేసిందేమో తెలుగుదేశం ప్రభుత్వం, కానీ ఆ మసి అంతా ఎవరికైనా అంటింది కమ్మ సామాజిక వర్గానికి. అవును. అందుకని ఫస్ట్ నుంచి ఏంటంటే వీళ్ళు ఇలాంటి పిచ్చి పనులు చేయటం, దాన్ని కులానికి అంటగొట్టడం. అంటే కమ్మ సామాజిక వర్గం మీద విపరీతమైన ద్వేషం అన్ని కులాలకు వచ్చేటట్టు ఫస్ట్ నుంచి వీళ్ళు వ్యవహరిస్తారు. వీళ్ళకి ఏంటంటే ఒక అహంకారం ఉంది, డబ్బు అనే అహంకారం. జనాభా శాతంలో అత్యంత స్వల్పంగా ఉన్న వీళ్ళు డబ్బు అహంకారంతో ఇలాంటి పిచ్చివాగుడు, పిచ్చి చేష్టలు చేస్తుంటారు. ఇలా మాట్లాడిన తర్వాత ఎవరు పెద్దలు మందరించారని తప్పైపోయింది, అవి వదిలేసండి. ఇది ఏంటిది? నోటికి వచ్చేట మాట్లాడటం, తర్వాత తప్పైపోయింది వదిలేయటం. అసలు ఈ మాటలు ప్రేరేపించింది ఎవరు? అసలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాన్ని తెలంగాణ ప్రాంతాలకి ఎందుకు తీసుకెళ్లారు? ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ఈయన ఇక్కడ మాట కూడా అడిగారండి ఒక టీవీ చర్చలో భాగంగా. ప్రత్యేక ఆంధ్ర తెలంగాణ ఏముందండి, ఇంతకు ముందంతా కలిసే ఉన్నాం కదా, ఒకే ఐక్య ఆంధ్రే కదా, ఇది మొన్నటి వరకు ఐక్య ఆంధ్రే కదా అని కూడా ఆ వాసు అని ఆయన అంటం జరిగింది. అంటే రెండు ప్రాంతాల్లో కూడా అదే సామాజిక వర్గం ఉంది కదండి, అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక్క విషయం మనం ఇక్కడ ఇది రాజకీయ ఆధిపత్యం కోసం ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, ఓకే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ, ఈ రెండింటి మధ్య ఒక కుమ్ములాట్లే దీనికి తెలంగాణ ప్రాంతంలో కమ్మలు కానీ వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు. కావాలంటే ఇదేంటంటే అధికారం లేకపోయేసరికి నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, కమ్మలకి అధికారం లేకపోతే తట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. అందుకని వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో రకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది కాకుండా ఇక ముందుగా నేను మా సామాజిక వర్గానికి కూడా ఒక విన్నపం చేయదలుచుకున్నా. మన సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే మీద, ఒక సీనియర్ పొలిటీషియన్ మీద ఇన్ని కామెంట్లు, ఇన్ని వ్యవహారాలు చేస్తుంటే తెలంగాణ ప్రాంతాల్లో కాపు సంఘాలు కానీ, కాపు సామాజిక వర్గ నాయకులు కానీ ఎందుకు స్పందించలేకపోతున్నారు? అదే నేను ప్రశ్న తెలుసుకున్నాను అండి. మీ తరపున కాపునాడు అనేక శాఖలు ఉన్నాయి, మీరు మాట్లాడుతున్నారు. మీ తెలంగాణలో, అదే తెలంగాణలో ఎన్నో కాపునాడులు అని హైదరాబాద్ కాపు సంఘం అని చెప్పి, ఇతర కాపు సంఘాలన్నీ మున్నూరు కాపు సంఘం అని చెప్పి అన్నీ కాపు తెగలే. కాబట్టి ఎందుకు ఒకరు కూడా ఖండించలేదు దీన్ని? అంటే ఇక్కడ
ఇక్కడ ఒక విషయం అయితే నాకు క్లియర్గా కనపడుతుంది తిరుమలరావు గారు. చెప్పండి. అంబటి రాంబాబు వైసీపీ సబ్జెక్టులు, వైసీపీకి ఏ ఆపద వచ్చినా, వైసీపీ మీద ఎవరు ఏ దాడి చేసినా దానికి ముందుండి అందరినీ ఇది తన మీద పడ్డ అపవాదుగా భావించి అందరి మీద తిరగబడటం చేశారు. కానీ ఇవాళ జరిగిన సంఘటన చూస్తే అలాగే కులాన్ని కూడా ఆయన ఏనాడు ఓన్ చేసుకోలేదు. కానీ మా సామాజిక వర్గం చెప్పి మేము మాట్లాడుతున్నాం తప్ప ఆయన ఎప్పుడు కులం గురించి కించిపోస్తూనే, అది గతంలో 2-3 స్టేట్మెంట్లు కూడా వచ్చినాయి. అయినా సరే మేము పెద్ద మనసుతో రాంబాబుకు అన్యాయం జరుగుతుంది మా వాడు అనే ఉద్దేశంతో మేము వ్యవహరిస్తున్నాం. కానీ రాంబాబు గారు ఎప్పుడు ఆ ఫీలింగ్ అనేది ఆయనకి లేదు. అందుకని ఆ ఉద్దేశంతో కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న సామాజిక వర్గం, మా సామాజిక వర్గం ఆయన్ని సపోర్ట్ చేసి ఉండకపోవచ్చని నా ఆలోచన. సరేనండి. సరే, ఇక్కడ మీరు అడ్డొస్తున్నాను. సరే, అక్కడ వాళ్ళు చేయలేదు, మరి ఇక్కడ వైసీపీని అంతిదిగా భుజాల మీద మోసుకుంటూ పూర్వాశ్రమంలో అధికారంలో రాకముందు నుంచి కూడా అదే పద్ధతి కొనసాగించిన అంబటి రాంబాబు గారి మీద ఎందుకు వైసీపీ నాయకులు ఎవరు కూడా మద్దతు పలకలేదు? ఎందుకు ఖండించలేదు? అంటే కనీసం సహచరుడిగా ఖండించవచ్చు కదా, కులం పక్కన పెట్టేసేయండి. వైసీపీ రాజకీయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకుండా ఎవరు దాన్ని మాట్లాడటానికి సాహసించరు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక ఆదేశం రాలేదు కాబట్టి మాట్లాడి ఉండరు. అందుకని నేను కూడా ఇప్పుడు అంబటి రాంబాబు గారికి కూడా ఈ సందర్భంగా ఒక మనవి చేస్తున్నా. మీకు ఎప్పుడు అండగా కులం ఉంటుంది, అలాగే కులానికి కూడా మీరు అండగా ఉండండి. మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు మాట్లాడే చేష్టలు, మీరు చేసే చేష్టలు కానీ అది కులం మీ దగ్గరికి వచ్చేటట్టు చేసుకోండి. అంతేగాని ఊరికినే కులాన్ని కించిపరిచి మాట్లాడటం ఆ గతంలో కూడా చేశారు. కానీ అయినా సరే మేము భుజాన్ని వేసుకొని మిమ్మల్ని సమర్థించాం. అలాగే కమ్మ సామాజిక వర్గం ఈ విషయంలో మరొకసారి మీరు పునరాలోచన చేసుకోండి. మీరు చేస్తుంది కరెక్టా? సరే సార్, ఇలా హత్య చేసేద్దాం అంటూ బహిరంగానే చెప్పటం ఇతర కులాల ఉనికిని గ్యారంటీగా ప్రశ్నించినట్టే కదండి వాళ్ళకి. అంటే సమాజంలో మిగిలిన కులాలు ఉండకూడదని ఉద్దేశమే కదా, కాదంటారా? అంటే ఫస్ట్ నుంచి కమ్మ సామాజిక వర్గం క్యాపిటలిస్ట్ మెంటాలిటీ. అంటే దేన్నైనా పర్చేజ్ చేయగలం, డబ్బుతో కొంటాం, ఏదైనా కొనుక్కోగలం అనే ఒక అహంకారం అయితే వాళ్ళకు ఉంది. అలాగే రెడ్ల విషయంలో కూడా వీళ్ళది ఫ్యూడలిస్ట్ మెంటాలిటీ. అంటే జమీందారీ వ్యవస్థ, దేనైనా కమాండ్ చేస్తాం, కొట్టి మాట్లాడతాం అనే మెంటాలిటీ. ఈ రెండింటి మధ్యలో కాపులు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అందరం ఏదో రకంగా ఇబ్బంది పడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే దాన్ని మనం ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో దీనికి ఒక సిస్టంలోంచి వచ్చేటట్టు చేయాలి. అంతేగాని ఇలాగ పర్చేజ్ చేసి చంపించేస్తాం, ఇది చంపిస్తామంటే ఆ కత్తి అటు ఇటు తిరిగి మీ మీదకి వస్తాం కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఇంకొకసారి అండి, చలో అండి, ఒక అనుకుందాము మా బాధపడ్డారు, కక్షలు కార్పణ్యాలు ఉన్నాయి అనుకుందాము, పెంచుకున్నారు అనుకుందాము. అంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు కులాల మధ్యన ఎప్పుడు ఏదో గొడవలు జరుగుతూనే ఉంటాయి. అంత మాత్రం చేత వీళ్ళు ఎంతమందిని ఇలాగా భౌతికంగా నిర్మూలిస్తే వెళ్తారండి? అంటే వీళ్ళు ఎప్పుడు నాయకుడి వైపు చూస్తారు, కింద కేడర్ వైపు చూడరు. ఇక్కడ నాయకుని కూడా చూడలేదండి, వాళ్ళు సొంతగా ప్రిపేర్ చేశారు. ఇక్కడ చంద్రబాబు పేరు ఆయన పెట్టలేదు ఎక్కడ కూడా. అంటే నా ఉద్దేశం అది కాదు. ఎప్పుడు శత్రుపక్షంలో నాయకుడిని టార్గెట్ చేస్తారు. ఎప్పుడు ఆ నాయకుడిని అంతమోదిస్తే ఆ వర్గం కానీ, ఆ గ్రూపు కానీ కొద్దిగా వీక్ అయిపోయి తిరిగి మనకు అధికారం వచ్చేస్తుంది. ఎంతసేపు ఇదే మనకి డబ్బు వస్తుందా, అధికారం వస్తుందా అనే ఆలోచనే తప్ప సామాజిక పరిస్థితులు కానీ, సమాజం పట్ల ఒక బాధ్యతగా వ్యవహరించరు వీళ్ళు. అందుకనే ఇవాళ ఒక సీనియర్ పొలిటీషియన్ ప్రెస్ మీట్లో ఏడుస్తున్నట్టు నటించడం అంటే రాజకీయాలు. ఒక సీనియర్ నాయకుడు ఎన్నో ఆటుపోట్లు తిని మామని వెన్నుపోటు పొడిచి రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసి నా వ్యక్తి ఓ చిన్న సంఘటనకి ఏడ్చాడంటే అది నమ్మబుద్ధి కావట్లేదు.
దానికి ఏంటంటే దీని వెనక కూడా ప్రతిది రాజకీయం. కానీ వారి సామాజిక వర్గం నమ్ముతుందండి. అది సామాజిక వర్గం కొంత నమ్ముతుంది, అందరూ నమ్మట్లేదు. ఇప్పుడు జగన్ పక్కన పోనీ రాజకీయంలో ఉన్న వారి సామాజిక వర్గం అనుకుందాం పోనీ మన మాటకి. రాజకీయంగా ఉన్న వాళ్ళందరికీ తిరిగి వాళ్ళ రాజకీయ మనుగడ కోసం తప్పకుండా చంద్రబాబు నాయుడు సమర్థిస్తారు. ఓకే, దాంట్లో నో డౌట్. సరేనండి. ఇప్పుడు ఎన్నో అనవసరమైన విషయాలు కావచ్చు, అంటే మనకి కోర్టుల్లో చిన్న చిన్న పెట్టి కేసులు లాంటి కేసుల్లో కూడా కోర్టు సీరియస్గా స్పందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే కొన్ని పెద్ద కేసుల్లో కావచ్చు, లేకపోతే మహిళల మీద జరిగిన దారుణాల గురించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర స్టేట్మెంట్లు రాజకీయ నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్ల మీద కావచ్చు, కోర్టులు వెంటనే స్పందించినాయి. మరి ఇంత ఇదిగా ఒక సాక్ష్యంతో, వీడియో సాక్ష్యంతో సహా దొరికినప్పుడు ఇవే కోర్టులు ఎందుకు సుమోటోగా ఈ కేసుని తీసుకోవట్లేదు? దీని మీద మీ వ్యాఖ్యానం? దీంట్లో మొదటగా మనం మీడియా వారిని మనం శంకించాల్సి వస్తుంది. అంటే కోర్టు నోటీస్కి వెళ్ళేటట్టు మీడియా చేయలేకపోయింది. ఈ సంఘటన జరిగిన వెంబటే మధ్యలో కార్తీక వన సమారాధన కమ్మ సామాజిక వర్గ వనభోజనాల్లో ఇది జరిగిన వెంబటే ఇమ్మీడియట్గా ఆ మల్లాది వాసు అనే ఆ వ్యక్తిని ఇంటర్వ్యూలో తీసుకోవటం, కాంప్రమైజ్ చేసి అయిపోయింది సరిపోయింది, మీరు ఎవరో తగదపడమాకండి అని చెప్పి సరి చేసిన పాత్ర మీడియాది. అంటే కోర్టు దీని గురించి ఆలోచించలేపే దాన్ని నీరుగా చేసేస్తారు. అదే శ్రీరెడ్డి విషయంలో కూడా, శ్రీరెడ్డి విషయంలో మరి ఇదే ఛానల్ చాలా డిఫరెంట్గా ప్రవర్తించినాయి కదా. కోర్టుకి వెళ్ళే వరకు, కోర్టు కేసు ఫైల్ అయ్యే వరకు చేశాయి. అంటే ఇక్కడ ఒకటే మీడియా తన బెనిఫిట్స్, కొన్ని మీడియా ఛానల్స్ అంటున్నాను, కొన్ని మీడియా ఛానల్స్ అందులో పచ్చ మీడియా అనుకోండి ముఖ్యంగా, లేదా పచ్చ మీడియాకి సంబంధించిన వ్యక్తులు, వీళ్ళు ఇష్యూని రేజ్ చేయాలంటే రేజ్ చేస్తున్నారు, సమస్య పోవాలంటే సమస్య పోయేటట్టు చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే కులం. ఇలాంటి వ్యక్తుల వల్ల జరిగే అనార్థాలు మీకు ఆంధ్ర రాష్ట్రంలో చాలా కొన్ని వందలు ఉన్నాయి. అందుకని వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ పరిపాలన విషయంలో వీళ్ళు ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నా సరే ప్రజల నుంచి వ్యతిరేకత రావట్లా. ఏదో కొంత అంటే మద్దతు రావట్లా. ఎందుకంటే ఒక రకంగా విపులంగా మనం చర్చిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలు చాలా లోతుగా ఆలోచించి చాలా సూపర్గా ఉన్నాయి. దాని అంటే కొన్ని పథకాలు కొన్ని హాస్యాస్పదంగా ఉన్నాయి. కాబట్టి దీనివల్ల ఏంటంటే మనకి మిగతా వర్గాలందరినీ కలుపుకొని ఏదో ప్రభుత్వం వ్యతిరేకమైన నిర్ణయాలు చేసిన దానికి పోరాడి అధికారం తెచ్చుకోవాలి. కానీ ఇలాంటి కుట్రల కుతంత్రాలతో అధికారంలోకి రాలేరు. దానివల్ల ఏంటంటే మిగతా సామాజిక వర్గాలు కూడా, మీకు అనుకూలంగా ఉన్న సామాజిక వర్గాలు కూడా దూరంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీ కాపునాడుకు సంబంధించి ఒక 2 ప్రశ్నలు అండి. ఒకటి, మీరు కాపునాడు తరపున పోలీస్ కేసులు వేసే ఉద్దేశం ఉందా? అంబటి రాంబాబు గారికి సపోర్ట్గా కావచ్చు, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి గారు మన ఆంధ్ర రాష్ట్రంలో మనుషులు ఇలా అంటున్నారు అనే ఉద్దేశంతో కంబైన్డ్గా అన్నీ కలిపి కేసు వేసే ఉద్దేశం ఉందా? ఒకటి. అంటే ఆల్రెడీ ఆ ప్రాసెస్ కొంత నడుస్తుంది. ఓకే, కేసులు వేయటం, ఇలా డీజీపీ గారికి కంప్లైంట్ చేయడం ఇవన్నీ నడుస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న మైనస్ ఏంటంటే మా మద్దతుని తీసుకునే స్థాయిలో అంబటి రాంబాబు ఉన్నాడు అన్నదే వాళ్ళ క్వశ్చన్ మార్క్. ఓకే, ఎందుకంటే ఆయన కులం పట్ల ఎప్పుడు నిబద్ధతగా లేడు. ఆనాటి రంగా గారి సబ్జెక్ట్ దగ్గర నుంచి కూడా ఈనాటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయనకి ఆ నిబద్ధత వస్తే బాగుంటుందని చెప్పి. అంటే ఈరోజు పరిస్థితి వేరే రకంగా ఉండేది. వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో అంబటి రాంబాబు గారు తలదీస్తే 50 లక్షలు ఇది వస్తుంది, ఒక వాటా 50 లక్షలు. అంటే చాలా మంది ఇంకొక 50 లక్షలు 10 లక్షలు అని ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అంబటి రాంబాబు తలకాయ తీస్తే 50 లక్షలు మొదటి డొనేషన్ అంటే ఇది కోట్ల, ఎన్ని కోట్లు? అదే ఆశ్చర్యకరం. ఎంతమంది ఉన్నారు దీని వెనక అసలు? అంటే ఇది ఎంటైర్ ఇదంతా
ఒక ప్లానెడ్గా ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతున్న కుట్ర ఇది. అంటే కోర్టులు అనే దగ్గర ఇంకొక చిన్న మాట అండి, మళ్ళీ ఇప్పుడు మల్లాది వాసు గారు అంటూ నా దగ్గర రూపాయి కూడా లేదు, నేను ఎక్కడి నుంచి తేనండి అని ఒక మాట కూడా అనటం జరిగింది ఒక ఛానల్ ఇంటర్వ్యూలో. మరి అటువంటప్పుడు ఆయన వెనక మరి వ్యాపారస్తులు కావచ్చు, మల్టీ మిలియనీర్స్ కావచ్చు ఉన్నారని అనుకోవచ్చా? డెఫినెట్గా ఉంటారు. అంటే వాసు పేరు మీద కానిచ్చేద్దాం అన్నట్టుగా డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు అధికారం కోసం ఎవరినైనా బలి పెడతారనుకున్నారో అందులో తెలుగుదేశం పార్టీ వాసుని బలిపశువుని చేయడానికి సిద్ధమైంది. ఓకే, ఎందుకంటే పోతే వాసు పోతాడు, వస్తే మాకు అధికారం వస్తుంది, ఈ కాన్సెప్ట్లోనే తప్ప. ఎందుకంటే ఇదంతా ఒక పకడ్బందీ వ్యూహం. లేకపోతే దీన్ని ఎమ్మటే ఒక కమ్మ సామాజిక వర్గ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు గాంధీ గారు మాట్లాడటం, ఇదేదో అప్పుడు రజనీకాంత్ గారు దీన్ని అప్పటికప్పుడు సరి చేసేద్దామని అంటాం, వదిలేసేయండి అంటాం. అలాగే వల్లభనేని వంశీ గారిని లైవ్లో తీసుకొని ఆయన ఏదో క్షమాపణ చెప్పినట్టు ఒక క్రియేట్ చేయటం. ఇదంతా ఏంటంటే ఆ సామాజిక వర్గం తమ ఆధిపత్యాన్ని తిరిగి ఎలా సాధించాలనే దీంట్లో ఇలాంటి రకరకాల వ్యూహాలు, అందులో ఆ వ్యూహంలో ఇది ఒకటి భాగం. ఫైనల్గా కాపునాడు తరపు నుంచి రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాపులందరికీ ఈ సిచ్యువేషన్ అంటే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీరు చెప్పే సందేశం ఏంటండి? మీరు ఏ రకంగా ఇక నడవమని చెప్పబోతున్నారు? ఇప్పటికే కాపునాడు కానీ కాపు సంఘీయులు కానీ చాలామంది గతంలో నుంచి చాలా నష్టపోయి ఉన్నాం. దీంట్లో మనల్ని బలుబస్సులు చేయడానికి అంబటి రాంబాబుని వాడుకున్నారు. అందుకని కాపులు మేము ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఈ కులాల కుమ్లాట్లో మనం తటస్థంగానే వ్యవహరించాలి తప్ప ఆవేశంగా వ్యవహరించొద్దని, అట్లాగే అంబటి రాంబాబు గారికి రక్షణగా నిలవాలి, మోరల్ సపోర్ట్ ఇవ్వండి, అంతే తప్ప ఆవేశపడద్దు. అందుకని అంబటి రాంబాబు గారు తప్ప మీకు ఆఖరికి మిగిలేది అంబటి రాంబాబు గారు పార్టీ రాజకీయాలు కాదు, మీకు మిగిలేది మీ సామాజిక వర్గమే అండగా ఉంటుంది. మీ సామాజిక వర్గానికి ఎప్పుడైనా అండగా ఉండండి, వారి మద్దతు తీసుకోండి, సోదరభావంతో వ్యవహరించండి. అప్పుడే మీకు ఒక రాజకీయ మనుగడ కూడా ఒక సుదీర్ఘ కాలం ఉంటుంది. ఇదండి గళ సుబ్రహ్మణ్యం గారితో మల్లాది వాసు గారి కుల దాన్ని ఏమంటామంటే కుల గజ్జి అనొచ్చు, కుల గజ్జితో చేసిన ఒక వ్యాఖ్యలకి లేకపోతే ఒక హెచ్చరిక, ఒక కుట్ర, వీటి మీద అహంకారం మీకు ఏదైనా పెట్టుకోవచ్చు ఇక దానికి. అటువంటి అహంకారాల వల్లనే ఒక చలసాని వెంకటరత్నం గారి టైం నుంచి కూడా పిచ్చి అనేది ఏ కులానికి ఆ కులానికి ఉంటుంది, కానీ ఈ రేంజ్లో ఉండదు అహంకారం. ఈ కుల అహంకారాన్ని, ధనమదాన్ని వదులుకోవాలని, వాటి వల్ల వచ్చే పరిణామాలు ఇంతకుముందు చాలా భరించి ఉన్నాం, ఇకపై భరించే ఓపిక లేదు మాకు. మరోసారి 1988 చరిత్ర పునరావృతమయ్యే అవకాశం ఉందని, తద్వారా కాపులందరూ ఒకటే నేర్చుకోవాలని మద్దతు ఇవ్వండి, మన సాటి కులసుడికి మద్దతు ఇవ్వండి, తప్పులేదు. అలాగే రాంబాబు గారు కూడా కొన్ని విషయాల్లో తన ప్రవర్తనలు మార్చుకోవాలని, కులానికి మరీ అంటే 100% మద్దతు ఇవ్వకపోయినా ఎంతో కొంత కులానికి కూడా సేవ చేయమని సలహాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఆయన కంక్లూడ్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్. Please subscribe our channel.